పుష్కరాల ఏర్పాటు పనులు తెలంగాణలో శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్లుండి పుష్కరాలు ప్రారంభం కానుండటంతో ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసింది సర్కార్. ఆహ్వాన పత్రికలను సీఎం కేసీఆర్ కు అందజేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పురోహితులు మరోవైపు కృష్ణా పుష్కరాలపై సమీక్ష జరిపారు కేసీఆర్. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న తదితరులు పాల్గొన్నారు. పుష్కర ఘాట్లలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది తెలంగాణ సర్కార్. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా భక్తులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ఆ దిశగా ప్రచారం ప్రారంభించింది. ఘాట్లలో నీటి నాణ్యతపై 3 గంటలకోసారి పరీక్షలు నిర్వహించి స్థానికంగా ఏర్పాటు చేసిన యంత్రాలతో నీటిని పరీక్షించడమే కాకుండా సదరు శాంపిళ్లను కేంద్రీయ పరిశోధనాశాలలో కూడా పరీక్షించనుంది. సదరు సమాచారాన్ని విడుదల చేసిన మంత్రి జోగురామన్న ప్లాస్టిక్ వస్తువులు, సబ్బులు, షాంపూ, నూనెలు వాడవద్దని పుష్కర భక్తులకు విజ్ఞప్తి చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. కృష్ణా జిల్లాలోనే ఎక్కువ ఘాట్లు ఉండడంతో అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారులపై పార్కింగ్ అలాట్మెంట్లతో పాటు రూట్ మ్యాప్లకు సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 ఘాట్లను కృష్ణా పుష్కర స్నానాల కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తుండగా వాటిల్లో మెజారిటీ ఘాట్లు విజయవాడ, కృష్ణా జిల్లా కేంద్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడకు వచ్చే 4 ప్రధాన రహదారుల గుండా వాహనాలు ఏదైతే వస్తాయో ఆ ప్రధాన రహదారులకు సంబంధించిన ఏర్పాట్లు, అలాగే వాళ్ళ యాత్రికులు వచ్చే రూట్ మ్యాపింగ్కి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం మనం గుంటూరు విజయవాడ ప్రధాన రహదారి మీద ఉన్నాం. ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి ఎవరైతే పుష్కర స్నానాలు ఆచరించేందుకు విజయవాడ వచ్చే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రధాన రహదారి గుండానే రావాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ 2 జిల్లాల మీదుగా విజయవాడకు వచ్చే యాత్రికులకు ఎవరైతే బస్సుల్లో కానీ ఇతర భారీ వాహనాల్లో వస్తారో వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ అలాట్మెంట్ పాయింట్లను ఆల్రెడీ సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనం ఖాళీగా కనిపిస్తున్న ఈ గ్రౌండ్నే బైబిల్ మిషన్ గ్రౌండ్స్. ఇది నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉంటుంది. ఈ గ్రౌండ్లోనే పుష్కర యాత్రికులు ఎవరైతే ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి విజయవాడకు చేరుకునే ప్రయత్నం చేస్తారో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వాళ్ళందరూ కూడా ఈ పార్కింగ్ అలాట్మెంట్ పాయింట్లోనే తమ బస్సులని పార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇతర వాహనాలు, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు కానీ ఇతర వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల ద్వారా పుష్కర స్నానాలు ఆచరించేందుకు విజయవాడ మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోడ్డు వరకు, ఈ రోడ్లో అయితే పూర్తిగా ప్రభుత్వం యాత్రికులు ఏ విధంగా వెళ్ళాలి, పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఘాట్లను ఏ విధంగా చేరుకోవాలి అనే అంశం మీద పూర్తిగా ప్రభుత్వం మ్యాపింగ్ చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అంటే పుష్కరాలకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం, యాత్రికులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో అన్ని భాషలకు సంబంధించి వివిధ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించిన అన్ని భాషల్లోనూ ఈ పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను, అలాగే మ్యాపింగ్కు సంబంధించిన వివరాలను పొందుపరచడం జరిగింది. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, అలాగే తమిళ్, గుజరాతీ ఈ లాంగ్వేజెస్ అన్నిట్లోనూ మ్యాపింగ్ ఏ విధంగా ఉంటుంది, ఘాట్లకు ఏ దారి గుండా వెళ్లాలనే వివరాలను పొందుపరుస్తూ పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం చూసింది పార్కింగ్ అలాట్మెంట్ పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయనేది అంశానికి సంబంధించిన రూట్ మ్యాప్ అయితే, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రూట్ మ్యాప్ ఏదైతే విజయవాడకి వెళ్లే ప్రధాన రహదారి గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి NH-16 ఏదైతే ఉందో ఆ ప్రధాన రహదారి మీదుగా ఘాట్లకి ఏ విధంగా చేరుకోవాలి అనే అంశానికి సంబంధించి కూలంకుషంగా ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్. ఇక్కడ కూడా తెలుగులోను, ఇంగ్లీష్లోనూ ఈ రూట్ మ్యాప్కు సంబంధించిన వివరాలను పొందుపరచడం జరిగింది. ఒకసారి కనుక చూస్తే ప్రధానమైన ఘాట్, అంటే విజయవాడకు వెళ్లే ముందుగానే కృష్ణా బ్యారేజీకి అత్యంత సమీపంలో ఆనుకునే ఉండే సీతానగర్ పుష్కర్ ఘాట్ ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే దారిలో రిథమ్ థియేటర్ పుష్కర్ నగర్కు సంబంధించిన 13 కిలోమీటర్ల పరిధిలో యువతలుగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సీతానగర్ పుష్కర్ ఘాట్కి వెళ్లే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన లగేజ్ కానీ ఇతర వస్తువులని ఈ పుష్కర్ నగర్లో
ఉంచుకుని అక్కడ వచ్చే లాకర్లను కూడా లాకర్లలో భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎయిమ్స్ పుష్కర్ నగర్ అని ఒకటి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మంగళగిరి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా ఈ మ్యాప్ ద్వారా చాలా స్పష్టంగా చెప్తుంది. బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు విజయవాడ కానీ ఈ రూటుతో పెద్దగా పరిచయం లేని యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చక్కని రూట్ మ్యాప్ కింద ఒక గైడ్గా పనికి వస్తుందన్న భావన అయితే కలుగుతుంది. సో ఈ నేపథ్యంలో మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్ ప్రాశస్త్యమైనది, పురాతనమైనది, ప్రముఖమైనది. సో ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, అలాగే ప్రధానంగా కృష్ణా పుష్కరాలకు వెళ్లే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంగళగిరిని చూసుకుని మంగళగిరిలో పానకాల స్వామిని దర్శించుకుని వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రూటు మీదుగా మంగళగిరిలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం